మన స్వైప్ వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. మేఘాలయలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మూడు రాష్ట్రాలు షేక్ అవడమే కాదు, దేశవ్యాప్తంగా ఆ సంఘటన అయ్యో అలా ఎలా జరిగింది, రియాలిటీ ఏంటి అంటే భార్య చంపించింది. ఆమెకు చాలా కాలంగా తన ప్రియుడితో రిలేషన్షిప్ ఉంది. ఆమె కంటే చిన్నవాడు, వాడితో రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ను ఆమెను కంటిన్యూ చేయాలనుకుంది. కానీ పేరెంట్స్ విధవగా ఉంటే ఎవరికి పెళ్లి చేసుకోవాలి కాబట్టి మీరు చేసుకోవచ్చు, అప్పుడు పేరెంట్స్ ఒప్పుకోవచ్చు. పక్కా ప్లాన్ అయితే ఉంది తనకి ముందు నుంచి. వాళ్ళ గ్యాంగ్ కావచ్చు, ఆ అబ్బాయికి లవర్కి కావచ్చు, లైవ్ లొకేషన్స్ పంపిస్తోంది, డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, బలవంతంగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. హనీమూన్ వెళ్ళినప్పుడు అతను చంపేసి లోయలోకి తోసేస్తే దొంగలు చేసుకున్నాను అనుకుంటే నన్ను వదిలేస్తారు పోలీసులు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. ఆమె భర్తతో పాటు వెళ్ళేటప్పుడు మెట్టెలు మంగళసూత్రం రూమ్లో పెట్టి వెళ్ళింది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు న్యూ సిరీస్ ఆన్ ఐ డ్రీమ్, న్యూస్ అండ్ నిజాలు. పెళ్ళి, హనీమూన్, హత్య, ఆ తర్వాత విస్తుపోయేటువంటి నిజాలు, ట్విస్ట్ల మీద ట్విస్టులు. యాక్చువల్గా మేఘాలయలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ దేశాన్ని విస్తుపోయేలా చేసింది. భయంకరమైనటువంటి నిజాలు ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. యాక్చువల్గా సైకలాజికల్గా ఏం జరుగుతుంది, సొసైటీ పరంగా రావాల్సినటువంటి మార్పులేంటి, వ్యక్తిగతంగా చూడాలా, సమాజపరంగా ఇలాంటి అంశాలని చూడాల్సినటువంటి అవసరం ఉందా? మనతో పాటుగా ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు. విశేష్ గారు నమస్కారం. నమస్తే. సో మేఘాలయలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, యాక్చువల్గా అక్కడ ఇంకేదో జరిగి ఉంటుంది, ట్రాఫికింగ్ అయ్యి ఉంటుందేమో, బంగ్లాదేశ్కు తీసుకెళ్ళిపోయి ఉంటారేమో. ఒక వారం రోజుల పాటు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. మూడు రాష్ట్రాలు షేక్ అవడమే కాదు, దేశవ్యాప్తంగా ఆ సంఘటన అయ్యో అలా ఎలా జరిగింది. అసలు మేఘాలయకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి టూరిజం అంతా కూడా వెళ్తే ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయేమో. చివరికి వచ్చినటువంటి షాకింగ్ రియాలిటీ ఏంటి అంటే భార్య చంపించింది లవర్ కోసం అనే మాటలు. ఏమవుతోందండి యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్లో మనం నేర్చుకోవాల్సింది, చూస్తుంటే అర్థమవుతున్నటువంటి విషయాలు ఏంటి? ఈ ఇన్సిడెంట్లో మనము మామూలుగా ఈ వార్త చదవగానే, ఈ వార్త లేకుంటే టీవీలోనో లేకుంటే యూట్యూబ్లో వినగానే అందరూ వచ్చే నీజర్క్ రియాక్షన్ ఏంటంటే దానికి ఒళ్ళు బలిసింది, ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా, ఒక ప్రాణం పోకుండా ఉండే, లేకుంటే ప్రియుడితో లేచిపోవచ్చు కదా, లేదంటే పేరెంట్స్ చెప్పొచ్చు కదా, సో ఇలా ఎందుకు చేసింది అనేది అందరూ అనే ఒక మాట, రైట్, అందరూ అనే మాట. ఈ విషయం ఆమెకు తెలియదా? ఈ విషయం ఆమెకు తెలియదా? ఆమెకు కూడా తెలిసి ఉంటుంది కదా. ఆమె కూడా చిన్నపిల్ల ఏం కాదు కదా, 24 years 25 years ఆమె కూడా. సో ఆమె కూడా తెలుసు. కానీ బియాండ్ దోస్ థింగ్స్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ దేర్ ఆన్ హర్. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇక్కడ ఆమెకు చాలా కాలంగా తన ప్రియుడితో రిలేషన్షిప్ ఉంది. ఆమె కంటే చిన్నవాడు, వాడితో రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ను ఆమెను కంటిన్యూ చేయాలనుకుంది. కానీ పేరెంట్స్ ఒక అరేంజ్ మ్యారేజ్ చేశారు. ఆ మ్యారేజ్ చేసినప్పుడు ఆమె చెప్పొచ్చు, కానీ చెప్పడానికి ఆమె భయపడింది. లేకుంటే చెప్తే పేరెంట్స్ ఒప్పుకోరనుకోవచ్చు, లేకుంటే పేరెంట్స్ నన్ను చంపేస్తారనే భయం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఉత్తర భారతంలో ఈ పరువు హత్యలు అనేవి చాలా తరచుగా మనం వినే మాట. కాప్ పంచాయతీలు అనేవి, కాప్ పంచాయతీ ఇవన్నీ ఉంటాయి. సో దాంతో ఆమె భయపడింది. భయపడిన తర్వాత కానీ ఇక్కడ నేను విన్నది ఏంటంటే, నేను కామాఖ్య టెంపుల్కి వెళ్ళి మనం పూజ చేసేంత వరకు నన్ను తాకనివ్వనని కూడా ఏదో పెట్టిందని చెప్పి విన్నా. అంటే ఆమె చాలా బలంగా నిర్ణయించుకుంది, ఇతనితో నేను కాపురం చేయడం ఇష్టం లేదు, ఎవరు రాజా రఘువంశితో కాపురం చేయడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. సో ఆ ఒత్తిడిలో ఆమెకున్న ఇంపల్సివ్ పర్సనాలిటీ ఉండుండొచ్చు ఆవిడది. ఆ ఇంపల్సివ్ పర్సనాలిటీలో ఆవిడ దాన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకుంది.
అలాగైతే ఏంటంటే అది కూడా ఎందుకంటే నాకున్న ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారము చంపేస్తే అతన్ని భర్తను చంపేస్తే అది దొంగతనంగానో ఇంకో రకం చిత్రీకరించి చంపేస్తే ఇక విధవ అవుతుంది. విధవకు ఒక గౌరవం ఉంటుంది. విధవగా ఉంటే ఎవరికి పెళ్లి చేసుకోవాలి కాబట్టి బిరుని చేసుకోవచ్చు. అప్పుడు పేరెంట్స్ ఒప్పుకోవచ్చు. బహుశా ఆమె ఈ విధంగా ఆలోచించుంటుంది. చంపడం ఖచ్చితంగా తప్పు, నేరము, అందులో ఖచ్చితంగా ఆమె శిక్ష పడుతుంది. అదే అనేవారు సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ ఏ ఫ్యాక్టర్స్ దానికి ప్రేరేపించాయి అంటే నాకు అర్థమైన మేరకు పేరెంటల్ ప్రెషర్ అనిపిస్తుంది. పేరెంటల్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ అనేది ఆమెని సరైన నిర్ణయం తీసుకోకుండా ఖచ్చితంగా తల వంచేలాగా చేశాయి. అది ఆమెకు ఇష్టం లేదు. ఆమెకు ఇష్టం లేదు, ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసేసుకుంది. ఆ టైంలో మైండ్ సరిగా పనిచేయదు. రెండు వైపులో ఒకటేమో ఇటువైపు లాగుతుంటుంది, కాలింగ్ టు డిజనెన్స్ అంటాం. ఒకవైపు ఏమో ప్రియుడితో ఉండాలని ఉంది, ఒకవైపు ఏమో పేరెంట్స్ ఏమో ఈ పెళ్లి చేశారు, ఏం చేయాలి, వాట్ ఈస్ ది వే టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నప్పుడు ఆవిడకి ఆ టైంలో దొరికిన మార్గం ఎలిమినేషన్. కాకపోతే అక్కడ ఒక జీవితం పోయింది, ఒక ప్రాణాన్ని క్రూయల్గా చంపేశారో, ఒక 2 ఫ్యామిలీస్ ఛిద్రమైపోయాయి. వాళ్ళు ఏదైతే పరువు అనుకున్నారో ఆ పరువు ఇప్పుడు లేదు కదా అక్కడ. లేదు. అందుకనే ఇప్పుడు బేసిక్గా ఇది ప్రేమికులు లేకుంటే పెళ్లి చేసుకునేవాళ్ళు కాదండి, పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం. బేసిక్గా పెళ్ళికి ముందు పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కొడుకుని కానీ మీకు ఈ పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టమైన అడగాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉంది. మన దేశంలో అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ. అరేంజ్ మ్యారేజెస్లో అడిగేటప్పుడు చాలామంది అడగరు కూడా, పేరెంట్స్ వచ్చేసి చేసేస్తారు. కానీ ఈరోజు సమాజం అలా ఈ జనరేషన్ యూత్ అలా లేదు. ఈ జనరేషన్ ఎలా ఉందంటే మనకు నచ్చింది చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఆలోచనలు అనేవి జనరేషన్కి మారిపోతూ ఉంటాయి. సో పాతకాలం మనం ఇప్పుడు నా జనరేషన్, అది జనరేషన్ ఎక్స్, వై జనరేషన్ యొక్క మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, జెన్ జీ ఒక రకంగా ఉంటుంది, జెన్ ఆల్ఫా ఒక రకంగా ఉంటుంది. సో ఈ జనరేషనల్ గ్యాప్ని అర్థం చేసుకోలేకపోతే ఇటువంటి పరిస్థితులే వస్తాయి. ఖాప్ పంచాయతీల గురించి మాట్లాడుకున్నాము, కులోన్మాద హత్యల గురించి మాట్లాడుకున్నాము, వివాహేతర సంబంధాల్లో జరుగుతున్నటువంటి హత్యల గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇది బియాండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటికంటే మించినటువంటి ఒక షాకింగ్ ఇన్సిడెంట్. నా వరకే నాకేం అనిపించలేదు. ఎందుకంటే అది ఒక 2-3 రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి, ఎస్పెషల్లీ హనీమూన్లో తీసుకెళ్ళి చంపేశారు కాబట్టి, హనీమూన్ అనే ఒక పదం బాగా అందరికీ ఆసక్తికరంగా అనిపించింది కాబట్టి వైరల్ అయింది. కానీ మొన్న మధ్య కదా తెలంగాణలో ఒక ఆవిడ 3 పిల్లలను చంపేసి చేసింది. అలాగే వైజాగ్లో ఒక అతను 2 పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు కదా. వెరీ రీసెంట్ గా కూడా అయింది బెంగళూరులో, అక్కడ కర్ణాటకలో 2 పిల్లల్ని వదిలేసి. ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఇది కూడా అనుకున్నాను, సైకలాజికల్ డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు, సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు. ఆ అమ్మాయికి సైకోపాథిక్ లక్షణాలు కానీ, లేకుంటే సోషియోపాథిక్ లక్షణాలు కానీ, నార్సిస్టిక్ లక్షణాలు కానీ ఉండొచ్చు. అవి గుర్తించినప్పుడు ఏమైందంటే ఆ నార్సిస్టిక్ సోషియోపాథిక్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ సుఖమే వాళ్ళకు ముఖ్యం, మిగతా ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదు, నా హ్యాపీనెస్ నాకు ముఖ్యం అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఆ పర్సనాలిటీ ఉంటుంది వాళ్ళకు. అలాంటప్పుడు వాళ్ళు ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు, వాళ్ళు అటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. సో చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనే వాటిని, సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళని మనం ఎవరు గుర్తించరు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించరు. వాటిని గుర్తించినప్పుడు వాళ్ళు ఏ టైంలో ఏదైనా తీసుకుని తెలియదు, ఇంపల్సివిటీ ఉంటుంది. ఇక్కడ ఈ కేసులో, ఎస్పెషల్లీ ఈ కేసులో ఆ అమ్మాయి యొక్క ఎఫ్ఐఆర్ గురించి పేరెంట్స్ తెలుసు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అవును, బలవంతంగా పెళ్లి చేశారు అంటే. ఎఫ్ఐఆర్ గురించి తెలిసి అతనికి ఇవ్వడం ఇష్టం లేదు. అతను వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, ఇవ్వరు కదా, సహజంగా ఇవ్వరు. కానీ ప్రేమ గుడ్డిది కదా, ప్రేమకి ఆస్తులు అంతస్తులు సంబంధం లేదు, ప్రేమ గుడ్డిది. ఆమె వర్కర్ని లవ్ చేసింది, అతను చేసుకోవాలనుకుంది, పేరెంట్స్ ఒప్పుకోలేదు, బలవంతంగా కూడా కట్టాడు. నా అభిప్రాయానికి విలువ లేదనే ఫీలింగ్ వస్తుంది కదా ఆమెకి. నా అభిప్రాయానికి విలువ లేదు, పేరెంట్స్ నన్ను బలవంతంగా తల ఉంచారు కాబట్టి పేరెంట్స్ మాటను ధిక్కరించి పేరెంట్స్కి ఒక పాఠం చెప్పాలి, అందులో భాగం కూడా ఇది కావచ్చు.
పేరెంట్స్కి గుణపాఠం చెప్పాలనే భాగం కూడా వచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రోజుల్లో పెళ్లి విషయంలో 1కి 4 సార్లు ఆలోచించుకునే ముందుకెళ్ళాలి. ఇంతకుముందు మనం చెప్తారు అటు 7 తరాలు ఇటు తరాలు చూడమని చెప్తారు కదా, చెప్పే ఒక సంబంధం కూర్చుకునే ముందు. ఇప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు కాకపోయినా అసలు ఆ అమ్మాయి అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం. తెలుసుకోకుండా పేరెంట్స్ బాగున్నారు, ఫ్యామిలీ బాగుంది, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది, కట్నం బాగా ఇస్తారు అనుకుని పెళ్లి చేసుకుంటే ఇలాగే పాప చూస్తే నాకు చాలా జాలేసింది. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అక్కరోడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు రాజా రఘువంశీ. యాక్చువల్గా హనీ ట్రాప్ అనేది మనం గతంలో వినేవాళ్ళం. దీనికి పెట్టిన కాయిన్ చేసిన పేరు హనీమూన్ ట్రాప్ అనేది కాయిన్ చేశారు. పక్కా ప్లాన్ అయితే ఉంది తనకి ముందు నుంచి. వాళ్ళ గ్యాంగ్ కావచ్చు, ఆ అబ్బాయికి లవర్కి కావచ్చు, లైవ్ లొకేషన్స్ పంపిస్తోంది, డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, బలవంతంగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు, రండి ఫాలో అవ్వండి అని చెప్పారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరో దోపిడీ దొంగలు వచ్చారు, ఆయన హత్య చేశారు, నా మీద ఉన్నటువంటి ఆభరణాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే రిపీటెడ్గా చెప్తూ వచ్చింది తను. అంటే ఆమె నమ్మింది, ఇలా చెప్తే నేను ఈ కేసులో ఇరుక్కోకుండా బయటపడిపోతాను అని ఆమె బలంగా నమ్మింది. వాళ్ళు వేసుకున్న ప్లాన్ అదే. హనీమూన్ వెళ్ళినప్పుడు అతను చంపేసి లోయలోకి తోసేస్తే దొంగలు చేసుకున్నాను అనుకుంటే నన్ను వదిలేస్తారు పోలీసులు, ఓకే, నేను విధవగా మారిపోతాను, తర్వాత నా ప్రియుడిని పెళ్లి చేసుకోవచ్చని ఆమె బలంగా నమ్మింది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. ఆమె భర్తతో పాటు వెళ్ళేటప్పుడు మెట్టెలు మంగళసూత్రం రూమ్లో పెట్టి వెళ్ళింది. అంటే అంత డిస్టెన్స్ ఆమెకి, ఎమోషనల్గా అంత డిస్టెన్స్ ఉంది అతనితో. ఆమె పెళ్ళిని ఏ రీత్యా ఒప్పుకోలే ఆమె. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంగళసూత్రం వదిలిపెట్టరు కదండి, వదిలిపెట్టరు కదా. కానీ ఆమె రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయింది మంగళసూత్రం మెట్టలు 2 కూడా. అంటే ఏంటి, తనని భర్తగా ఆమె అంగీకరించట్లేదు. అంత బలవంతంగా ఆమెకు పెళ్లి చేశారనేది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇందులో విశేష్ గారు ఇంకొకటి కూడా, అక్కడ రఘువంశీ, రాజా రఘువంశీ కూడా ఈ భార్య అభిప్రాయాలకు చాలా చాలా విలువిచ్చాడు అక్కడ. అసలు ఈవిడ ఎలా అయితే బలంగా నేను లవర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుందో, ఆయన కూడా ఆ అమ్మవారి దర్శనం వరకు ఫిజికల్ గా ఉండొద్దు మన మధ్య రిలేషన్ అనేదాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. బట్ హనీమూన్ అనే ప్లాన్ తనదే కాబట్టి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా he was giving that priority to her. పాపం అతను బలైపోయాడు. అతను ఈమె ప్లాన్కి అమాయకుడు వాడు బలైపోయాడు, అందులో డౌటే లేదు. కానీ ఈ అమ్మాయి నాకున్న అవగాహన మేరకు, మనకున్న సమాచారం మేరకు అయితే నార్సిస్టిక్ పర్సనాలిటీ అని అయి ఉండొచ్చు, లేకపోతే సోషియోపాథిక్ పర్సనాలిటీ అని అయి ఉండొచ్చు తనకు. అదర్వైజ్ ఇంత ప్లాన్ చేయదు. పెళ్ళైన 5వ రోజు నుంచి ప్లాన్ మొదలైంది, రైట్. డబ్బు సమకూర్చుకుంది, లవర్కి వాళ్ళకి డబ్బులు పంపించింది, వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పింది. ఈవెన్ భర్తని చంపుతున్నప్పుడు కూడా ఆమె చూస్తూనే ఉంది. అంటే ఎంత ధైర్యం కావాలండి దాన్ని చూడ, ఒక వ్యక్తిని చంపుతుంటే కళ్ళారా చూస్తూ చంపడానికి ఎంత ధైర్యం కావాలి. అంటే తను ఆ పర్సనాలిటీ దాంట్లో ఉండుండొచ్చు, సోషియోపాథిక్ పర్సనాలిటీ ఉండుండొచ్చు. అందువల్లనే ఆమె పెద్ద రియాక్ట్ కూడా కాలే. చంపుతుంటే నాకు ఎలిమినేట్ కావడం ఇంపార్టెంట్ అనుకుందాడు, అంతే. ఎలిమినేట్ కావడం ఇంపార్టెంట్, అది ఒక టన్నెల్ విజన్. నాకు భర్త చనిపోవాలి, నేను విధవ అవ్వాలి, వాడిని పెళ్లి చేసుకోవాలి, సింపుల్. ఇంతకు మించి నాకు ప్రపంచం ఏమైపోయినా నాకు సంబంధం లేదు, సంబంధం లేదు అనుకుని ఆమె అలాగే బిహేవ్ చేసింది. సో చంపేసింది. కానీ ఈ సమస్య ఏంటంటే ఇక్కడ చాలా సందర్భాల్లో మనం ఇటువంటి కేసులు, ఏ కేసులో అయినా కానీ వాళ్ళకి ఆ సందర్భంలో వాళ్ళ ఆలోచనలు అనేవి అన్నీ కూడా వాళ్ళకున్న ఆ టన్నెల్ థింకింగ్లోనే ఉంటాయండి. అంటే వాళ్ళ దృక్కోణంలోంచే ఆలోచిస్తారు తప్ప ఇది ఎలాగైనా మనల్ని పట్టుకుంటారు, మనల్ని అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారనే ఆలోచన వాళ్ళకి రాదు. అంటే ప్రతి క్రిమినల్ కూడా మనం దొరకమనే ఆలోచనతోనే క్రైమ్ చేస్తాడు. వీళ్ళు కూడా మనం ఎట్లాగూ అనుకుంటుంది, మనం ఎట్లాగూ కొండ మీద తోసేస్తే దొంగలని చెప్పేసి నమ్మేస్తారు అనుకుంటుంది. కానీ ఈ కేసులో ప్రధానంగా ఎట్లా దొరికింది ఆవిడ, డిజిటల్ ఫుట్ ప్రింట్స్. అది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనము దేన్నైనా తప్పించుకోవచ్చు, కానీ డిజిటల్ ఫుట్ ప్రింట్ తప్పించుకునే పరిస్థితులు లేవు. మనం ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ విత్ అవర్ మొబైల్. మనం డబ్బులు ట్రాన్సాక్షన్ మొబైల్లో చేస్తున్నాము, మెసేజ్లు పెట్టిన మొబైల్లో స్మార్ట్ ఫోన్ నుంచి పెడుతున్నాము,
లేకుంటే ఎవరికైనా కాల్ చేసిన స్మార్ట్ ఫోన్ చేస్తున్నాము, అదంతా దొరుకుతుంది నీకు, డేటా దొరుకుతుంది. ఇప్పుడు అలాగే దొరికింది ఆవిడ, లేకుంటే ఎట్లా దొరికిండేది? అవేవి లేకపోతే కొనమే పడిపోయంటే ఎవరు చెప్తారు పడిపోలేదని? చెప్పలేం కదా. ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూసారో ఓకే దీని వెనక ఏదో ఉంది అనేది అర్థమైంది. ఆమె ఎక్కడో ఉత్తరప్రదేశ్లో అక్కడ దొరికింది. మళ్ళీ అక్కడ కూడా ఆమె కథ చెప్తుంది, నన్ను కిడ్నాప్ చేశారు, లేకుంటే ఏదో చేశారు, ఇక్కడ వదిలిపెట్టారు అని. అంటే ఆమె బలంగా నమ్మింది ఆ స్టోరీని. నేను ఈ ప్లాన్ అమలు చేస్తే నేను సేఫ్గా బయటపడతాను అనేది ఆవిడ బలంగా నమ్మింది. సో పెళ్ళి అనేది అతిపెద్ద సెలబ్రేషన్, ఒక జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. దాన్ని వ్యక్తులు ఎంత ఉన్నతంగా ఊహించుకుంటారో, ఎంత హై ప్రయారిటీ అనేది ఇస్తారో, ఒక పెళ్ళి అనేది స్టేటస్ సింబల్గా ఫ్యామిలీస్ కూడా మారిపోయింది. మనం ఈ హత్య జరిగిన తర్వాత, అంటే రాజా రఘువంశీది ఇన్సిడెంట్ అయిన తర్వాత మెల్లిగా వైఫై చేయించింది అన్న తర్వాత బోల్డ్ అన్ని సోషల్ మీడియాలో రీల్స్ ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు హీ వాజ్ సో ఎక్సైటెడ్, చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు. పెళ్లికి సంబంధించి సంబరాలు చేసుకుంటూ ఉంటున్నాడు. బారాత్ అనేది ఉంది, రీల్స్ అనేవి ఉన్నాయి, అన్ని రకాలుగా అంతా ఆయన సోల్ఫుల్గా నమ్మి ఇన్వాల్వ్ అయిన తర్వాత సో చాలా క్వైట్ కామన్ థింగ్ అనిపిస్తుండొచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఫ్యామిలీల పరంగా చూసుకున్నా, వ్యక్తుల పరంగా చూసుకున్నా రావాల్సినటువంటి మార్పు చాలా 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 ఉంది కదా. అదే నేను చెప్పేదండి. ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నాం అనేది మనం ఫస్ట్ ఆలోచిద్దాం. మనకేమన్నా జనరేషన్స్ మారుతున్నా కానీ పద్ధతులు మారడంలా. ఈ రోజుకి అరేంజ్ మ్యారేజ్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. మన జరిగే మ్యారేజెస్లో నాకు తెలిసి 80-90% అరేంజ్ మ్యారేజెసే ఉంటాయి. ఓన్లీ ఒక బాగా చదువుకున్న వాళ్ళు, బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా 10%, 20% లవ్ మ్యారేజ్ చేసుకున్నారు తప్ప అదర్వైజ్ అరేంజ్ మ్యారేజ్ జరుగుతున్నాయి. అరేంజ్ మ్యారేజ్లో ఏం తెలుసుకుంటారు చెప్పండి మీరు? ఏం తెలుసుకుంటారు అవతల వ్యక్తి గురించి? కాకపోతే మా వెనకాల ఫ్యామిలీ ఉంది, వాళ్ళు సపోర్ట్ ఉంటారు, ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఆర్థికంగా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చూపులు చూసుకుంటారండి. పెళ్లి చూపులు ఏం తెలుస్తుంది? అమ్మాయి అందంగా ఉందా, వెయిచర్స్ బాగున్నాయా అంతే తెలుస్తుంది. అంతకుమించి ఇంకేం తెలుస్తుంది? ఆ అమ్మాయి మనసులో ఏమో తెలియదు కదా. సో ఆ స్కోప్ ఇప్పుడు పర్లేదు. కొంతమంది ఒక గ్యాప్ తీసుకొని, 2-3 months గ్యాప్ తీసుకొని మధ్యలో మాట్లాడుకుంటున్నారు, అట్లీస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏమవుతుందంటే ఎవరైనా కానివ్వండి, ప్రేమలో అయినా ఇలా పెళ్ళికి ముందు డేటింగ్లో అయినా కానివ్వండి, ఏ వ్యక్తి తన లోపల ఉన్న నెగిటివ్స్ని బయట చెప్పరు. అందరూ కూడా తమ పాజిటివ్ ప్రొజెక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. అక్కడ అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచి అమ్మాయిని, ఆ పాజిటివ్ ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నెగిటివ్స్ని ఎవరు కూడా చూపించరు. సో అది ఎట్లాగా? అది రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న విషయాల దగ్గర గొడవ మొదలవుతుంది. సో అప్పుడు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ మెయిన్గా. కానీ ఈ జనరేషన్ ఇంకొక ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఇంతకు ముందులా కొట్టుకోవడం, తిట్టుకోవడం లేదు. వీళ్ళంత వరకు నచ్చకపోతే విడిపోతున్నారు, లేదా ఇలాంటి ఎక్స్ట్రీమ్స్ చూస్తున్నాం. ఇది ఎక్స్ట్రీమ్ అండి. ఇది ఏదో రేర్గా జరిగే ఇన్సిడెంట్ తప్ప ఇది ఆ అమ్మాయి అది ఫిక్స్ అయిపోయింది అంతే. తను ఇంకా వాళ్ళ పేరెంట్స్ నుంచి తప్పించుకోవడం కోసం, ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం ఇది ఒక్కటే మార్గం అని ఆవిడ ఒక ఇంపల్సివ్ మైండ్ సెట్లో తీసుకున్న ఒక నిర్ణయం అంతే. దానికి లవర్ కూడా తోడయ్యాడు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇంకా తేలలేదు. సో మన డబ్బులు ఎట్లా సమకూర్చుకుంది, సో ఇంప్లిమెంట్ చేసింది, బట్ దొరికింది అల్టిమేట్గా. మనము ఇప్పుడు ఐ డ్రీమ్ ద్వారా మనము ప్రజలకు చెప్పాల్సిందంటే నేరం చేసిన వాడు తప్పించుకోవడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే నీకు డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది నీకు ఈజీగా నీకు మొబైల్ ఫోన్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ దొరికిపోతుంది. అలా కాకపోయినా ప్రతి చోట ఇప్పుడు ఏమంటాం సీసీటీవీ కెమెరాస్ ఉంటున్నాయి. ఎవ్రీవేర్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఎక్కడ మూవ్మెంట్ అవుతున్నావు, ఎక్కడ లేకపోయినా ఇంకో చోట ఉండొచ్చు, పోయే దారిలో ఎక్కడ మూవ్మెంట్ అనేది ఈజీ కనుక్కోవచ్చు. ఎప్పుడు పోలీసులు ఫోకస్ చేస్తే. ఇది సెన్సేషన్ ఎందుకంటే పోలీసులు ఫోకస్ చేశారు, పట్టుకున్నారు. అదే ఫోకస్ చేయని కేసులు ఎన్ని లేవు మన చుట్టూ. అసలు పేపర్లో రాని కేసులు కూడా చాలా ఉంటాయి కదా. అది మనం అందరం గుర్తు చేసిందంటే నేరం చేస్తే ఇప్పుడు దొరకడం అనేది చాలా ఈజీ.
ఇప్పుడు నేరం చేస్తే దొరకడం ఎంత ఈజీయో మనసులో ఏముందో తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం. అలాంటి టైంలో ఇండివిజువల్గా ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురో లేకుంటే లవర్సో పేరెంట్సో ఫ్యామిలీసో సొసైటీయో ఎలా మార్పు చెందాలంటారు? పేరెంట్స్ ఫస్ట్ బేసిక్గా పేరెంట్స్ మారాలండి. నేను చాలామందిని గమనిస్తున్నా కదా, కౌన్సిలింగ్ చాలామంది వస్తూ ఉంటారు. మా అమ్మాయి అతను ప్రేమించిందండి, ఎలాగైనా మీరు చెప్పి అతను అమ్మాయి మనసు మార్చండి అని వస్తారు. నేను ఎలా మారుస్తాను మనసు? ఆ అమ్మాయి ఒక వ్యక్తిని ఇష్టపడిన తర్వాత ఒక సైకాలజీ తీసుకొచ్చి మీ మనసు మార్చమంటే నేను ఎలా మారుస్తాను? మనసు ఎలా మారుస్తాను? పోనీ అనెతికల్ కూడా మార్చడానికి కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి ఇష్టపడుతున్న వ్యక్తిని నేను ఏదో టెక్నిక్స్ చూపించి ఎలా మార్చాలి? మార్చడం అది నైతికమేనా? కాదు. అసలు ఆ అమ్మాయిని ప్రేమించింది తప్పేంటి? క్వశ్చన్ అది. నా క్వశ్చన్ ఏంటంటే ఒక సైకాలజిస్ట్గా తప్పేంటి? ఒక అమ్మాయి పేరెంట్స్ యాంగిల్లో చూస్తే అది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే మాకంటే కూడా తక్కువ శాలరీయో లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అమ్మాయి కష్టపడుతుంది అనుకున్నారు అనుకోండి. కానీ ఆ వ్యక్తితో కాపురం చేసేది ఎవరు? ఆ అమ్మాయి కదా. ఆ అమ్మాయి తెలియదు ఆ అబ్బాయి తక్కువ శాలరీ అని, ఆ అమ్మాయి తెలియదు ఆ అబ్బాయి తక్కువ కులం అని తెలుసు కదా. అంటే ఏంటంటే మనకు మన కల్చర్లో పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కానీ పేరెంట్స్ చెప్పిన మాటే వినాలనే ఒక మైండ్ సెట్లో ఉంటాం మనం. పెద్దలను గౌరవించాలి, వాళ్ళు ఎంత స్టూపిడ్ పని చేసినా కానీ. రైట్, వాళ్ళ ఆ మైండ్ సెట్లో ఉంటాం కాబట్టి ఒక 20-25 ఏళ్ల వయసున్న అమ్మాయికి తన జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోలేకపోతుంది అని అంటే సరైన ఆ తప్పు పేరెంట్స్ది. పేరెంట్స్ తప్పు, అమ్మాయిది కాదు. ఎందుకంటే ఒక మేజర్ అయ్యి 20-25 ఇయర్స్ వచ్చిన ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తన జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఆ వేలో పిల్లల్ని పెంచాలి. పెంచినప్పుడు వాళ్ళు కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారు లైఫ్ పార్ట్నర్ గురించి. మనకు అలా లేదు కదా. మనకు ఎంతసేపటికి మన పెంపకం అంతా కూడా మార్కులు, ర్యాంకులు, ఉద్యోగం అంతే. ఇది కనుక వస్తే బాగా పెంచినట్టు లెక్క. జీవితంలో సెటిల్ అయిపోతారు అంతేగాని వాళ్ళ మనసులో ఏముందో చెప్పే స్వేచ్ఛ ఎవరు? పేరెంట్స్ చాలామంది ఎవరు. ఇప్పుడు అక్కడ జరిగింది కూడా అదే. ఇప్పుడు ఆ అమ్మాయికి తన మనసులో ఉన్న ఎమోషన్ని స్పష్టంగా చెప్పే ఛాన్స్ ఇచ్చుంటే, ఒకవేళ వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు దాన్ని ఆమోదించి ఉంటే, లేదా ఆమోదం లేనప్పుడు ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని ఆ అమ్మాయి కన్విన్స్ చేసేలాగా చెప్పగలిగి ఉంటే ఈ ప్రమాదం జరిగుండేదా? ఇదేది చేయలే వాళ్ళు. మేము పేరెంట్స్ కాబట్టి నువ్వు మా మాట నల్లి పెళ్లి చేసుకోవాలి అంతే. వాళ్ళు అధికారం ఉపయోగించారు. ఆమె తనకు నచ్చింది తనకు తెలిసిన మార్గం తను చేస్తుంది. సో ఇక్కడ పేరెంట్స్ మారాలి. పిల్లలకు మార్కులు ర్యాంకులతో పాటు ఆలోచించే శక్తి, ఆలోచించే సామర్థ్యం మన పిల్లలకి ఇవ్వాలి. అలాగే ఒక ఎమోషన్ని పేరెంట్స్తో స్వేచ్ఛగా పంచుకునే స్పేస్ ఇవ్వాలి. అది ఇప్పుడు సింపుల్ చెప్తానండి. టీనేజ్కి వస్తారు. టీనేజ్ పిల్లలు క్లాస్మేట్నో, ఎదురింటి అబ్బాయినో, పక్కింటి అబ్బాయినో, ఎదురింటి అమ్మాయినో, పక్కింటి అమ్మాయిని ఇష్టపడతారు. అది తెలిస్తే పేరెంట్స్ ఎంత గంగ విరులుతారంటే ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా ఫీల్ అవుతారు. నేను చెప్తాను సైకాలజిస్ట్గా, టీనేజ్కి వచ్చిన పిల్లలు ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్ట్ అయితే అది చాలా న్యాచురల్. కాకపోతే అన్యాచురల్. అట్రాక్ట్ అయినంత మాత్రం ఏమీ కాదు. నిజానికి అట్రాక్ట్ అయినంత మాత్రం వాళ్ళు ప్రేమలో పడతారని కాదు, ప్రేమ పెళ్లి దాకా పోద్దని కాదు, ఏమీ కాదు. కానీ మనకు ఒక భయం ఉంటుంది పేరెంట్స్గా. వాళ్ళు ఏమో చేయి దాటిపోతారేమో, ట్రాక్ తప్పుతున్నారేమో. ఎప్పుడు తప్పుతారంటే పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా పెంచినప్పుడు వీళ్ళు తెలియకుండా పనులను చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఓపెన్గా ఉన్నారనుకోండి, ఓపెన్గా అంటే మొత్తం విడిచేయమని కాదు, ఫ్రీడమ్ విత్ ఇన్ ది బౌండరీస్. ఇది మనం పాటించాల్సింది, ఫ్రీడమ్ విత్ ఇన్ ది బౌండరీస్. అప్పుడు అమ్మాయి వచ్చి నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం అని చెప్తుంది, లేకుంటే అబ్బాయి వచ్చి నాకు ఆ అమ్మాయి నచ్చిందని చెప్తుంది. సరే ఓకే, నచ్చడం ఎంతకాలం నచ్చుతో చూద్దాంలే. లైక్ వేరు, లవ్ వేరు, నచ్చడం వేరు, ప్రేమించడం వేరు. ఇది చాలామందికి డిఫరెన్స్ తెలియదు. ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు, ఒక అబ్బాయిని ఇష్టపడ్డారు అనేది ఏదో ఘోరం నేరం జరిగిపోయిందని వాళ్ళని కొట్టడము, తిట్టడము, హౌస్ అరెస్ట్ చేయడము, చదువు మాన్పించేయడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అది వాళ్ళల్లో ఇంకా
రెబలియస్ మైండ్ సెట్ని తీసుకొస్తుంది. వాళ్ళు రెబల్గా మారిపోతారు. ఎలాగైనా కానీ పేరెంట్స్ చెప్పిన దానికి నేను వ్యతిరేకంగా చేయాలి, నాకు నచ్చిన పని నేను చేయాలని వాళ్ళు ఇంకొంచెం అగ్రెసివ్గా మారి ఇదిగో ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతుంటారు. అక్కడ జెండర్ అనేది కూడా లేదు. జనరల్ ఎవరైనా కానీ ఇలా మారొచ్చు, ఇలా చెయ్యొచ్చు, మనం అమ్మాయిల్ని అదుపులో పెట్టాలి, అబ్బాయిలకు బుద్ధులు చెప్పాలి, ఇలా అసలు లేదు. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవి అయినా కానీ ఎవరైనా ఎలాంటి కిరాతకానికైనా పాల్పడవచ్చు, ఎంత క్రూరమైనటువంటి ఆలోచన అయినా చెయ్యొచ్చు. చేయొచ్చు. అబ్బాయిలు అమ్మాయిలు తేడా ఏముంది? ఇప్పుడు ఇటువంటి పనులు చాలామంది అబ్బాయిలు చేస్తున్నారు. అమ్మాయి చేసింది కాబట్టి ఇప్పుడు చాలా సెన్సేషన్ అయింది. ఇది సెన్సేషన్ అయింది. అదే అబ్బాయిలు చేయట్లేదా? మనకి ఎన్ని వార్తలు రావడం లేదు? పెళ్ళైన నవవధువుని చంపేసిన భర్త, నవవధుని చంపేసిన అత్త కూడా, అత్త మామూలుగా ఎన్ని రావట్లేదు మనకు వార్తలు. ఇది అమ్మాయి చేసింది కాబట్టి, అది కూడా హనీమూన్ ట్రిప్లో చేసింది కాబట్టి సెన్సేషన్ అయింది. మీడియాకి ఒక అట్రాక్టివ్ వార్త కావాలి కాబట్టి సెన్సేషన్ అయింది. అవును, అంతే. ఒక తల్లి 3 పిల్లల్ని చంపేసింది అన్నప్పుడు కూడా తల్లి ఎలా చంపగలుగుతుంది ఒక లవర్ కోసం అనే ఒక మాట అప్పుడు అలాగే ఉంది. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఒక ఫ్రీ స్పేస్ అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఫీల్నో లేకుంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో ఆ అట్మాస్ఫియర్ని కల్పించగలుగుతున్నామా? మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా అలాగే ఉందా? ఓకే, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, పేరెంట్స్గా యాక్సెప్ట్ చేస్తామేమో, చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలు అనేవి ఉంటాయి, వాటిని కూడా మేము భరించగలము, మేము తట్టుకోగలము అనేటువంటి. ఇక్కడ ఇంకొక మనకేం సమస్య ఏంటంటే, మన ఇండియన్ కల్చర్లో మన పెద్దలు పేరెంట్స్ కానివ్వండి, చాలామంది వాళ్ళ కోసం వాళ్ళు బతకరు, చుట్టుపక్కల వాళ్ళ కోసం బతుకుతూ ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు బతకరు. నా ఫ్రెండ్ ఒక అతను రోజు వచ్చి నీతో మాట్లాడాలి అన్నాడు. చెప్పన్నా అన్న అంటే, కూతురు దెబ్బేస్తుంది బా. ఏంటి కొడుకు ఏమన్నా చేసుకొచ్చాడా అని అడిగా. కొడుకు కాదు, వాడు బాగానే ఉండి కూతురే అంటే ఏంటి లవ్ అఫైరా అన్న. అవునన్నా అన్నాడు. అంటే ఏం చెప్పంటే, వేరే వేరే క్యాస్ట్, నువ్వేం చేస్తావు ఇప్పుడని అడిగా. నువ్వేం చేస్తావు? ఆ అమ్మాయి 24-25 ఇయర్స్, ఓకే, ఆ అబ్బాయి సేమ్ ఏజ్, ఒక 1 year అటు ఇటుగా. వాడు హ్యాపీగా అమెరికాలో ఎంఎస్ చేశాడు, జాబ్ సంపాదించుకున్నాడు, వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయం 5 ఏళ్ళ నుంచి జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. వీళ్ళు చాలా ప్లాన్డ్గా ఈ అమ్మాయి వాడిని యూఎస్ పంపించి వాడితో ఎంఎస్ చేయించి వాడు జాబ్ చేయడం తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఇంత ప్లాన్ చేసుకున్న వాళ్ళు నీ మాట వింటారు? నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అసలు? నువ్వు వాళ్ళని మాటలు మన్నించి పెళ్లి చేస్తే నీ మర్యాద నిలుస్తుంది. లేదనుకో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అప్పుడు నీ మర్యాద ఎట్లా పోతుంది, నీ పొరుగు ఎట్లా పోతుంది? కాదన్నా, బంధువులన్నా, అదన్నా ఇదన్నా అన్నాడు. చూడన్నా, నీ బంధువులు అనేవాళ్ళు 2 రోజులు మాడుకుంటారు, 3 రోజులు మాడుకుంటారు, మా అయితే 4 రోజులు మాడుకుంటారు. తర్వాత ఎవడు మాడుకుంటారు చెప్పు నీ గురించి? ప్రపంచానికి నీ గురించి మాడుకోవడం పనే కాదు కదా, కాదు కదా అని చెప్పేసి ఒక అరగంట కౌన్సిలింగ్ చేస్తే ఆయన కన్విన్స్ అయ్యాడు, పెళ్లి చేశాడు. హ్యాపీగా వాళ్ళు యూఎస్లో సెటిల్ అయ్యారు, ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు, ఒక పాప పుట్టింది, హ్యాపీగా ఉన్నారు. హూ కేర్స్ అబౌట్ దీస్ థింగ్స్? మనము పక్క వాళ్ళ కోసం బతకటం మానేసి మన కోసము, మన పిల్లల కోసం బతకటం మొదలు పెడితే ఇటువంటి సమస్యలు రావు, ఇటువంటి సమస్యలు రావు. మనం ఎంతసేపటికి పరువు పోతుందేమో. ఏంటి పరువు? నాకు అర్థం కాలేదు. చెప్పండి మేడం, ఏంటి పరువు? ఇప్పుడు ఈ దేశంలో అతిపెద్ద భారీ ఆర్థిక కుంభకోణాలకు పాల్పడిన వాళ్ళకి పరువు ఉందా? వాళ్ళ పరువు పోలేదా? ఎంతమంది జైలుకి వెళ్ళి మళ్ళీ చీఫ్ మినిస్టర్ కాలేదు, మినిస్టర్ కాలేదు? ఎంతమంది వేల కోట్ల రూపాయలు ఎగరగొట్టి విదేశాలు. మొన్ననే విజయ్ మల్య ఇంటర్వ్యూ ఇచ్చాడు, సెన్సేషన్ క్రియేట్ చేసిన లేదు అది. ఒక్క రోజులో 1 కోటి మంది చూశారు ఆ ఇంటర్వ్యూని. మరి ఆయన పరువు పోయిందని ఆయన ఫీల్ అవుతున్నాడా? నేను భారతదేశం నుంచి పారిపోయానని ఫీల్ అవుతున్నాడు ఆయన ఏమన్నా? ఈ పరువు అనేది కేవలం మధ్యతరగతి వాళ్ళు తగిలించుకున్న గుదిబండ. కాలం అన్ని గాయాల్ని మానుపుతుంది అంటారు. కాలం గడిచిన కొద్దీ గతం ఏం జరిగాయో గుర్తుండవు, మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అయిపోతుంటాయి అనుకున్నప్పుడు మనం ఆ ప్రస్తుతం ఈ రోజు ఇలాగే జరగాలి మనం అనుకుంటూ ఉంటాము. అది జరగలేదు అంటే ఇలాంటివన్నీ డెసిషన్స్ ఏదో ఉంటాయి, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ మెచ్యూరిటీ అనేది మీరు చెప్పినట్టుగా, ఈ మెచ్యూరిటీ అనేది ఫస్ట్ పేరెంట్స్లో రావాలి, యాక్సెప్టెన్సీ అనేది రావాలి.
దానికోసం ఎంత టైం పడుతుందంటారు? ఎక్కడైనా లైక్ ఒక ఫ్యామిలీ ఒక ప్లేస్ అని కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఎక్కడో మేఘాలయలో జరిగింది, ఇండోర్ వాళ్ళు మధ్యప్రదేశ్లో ఒకటండి, ఈ మెచ్యూరిటీ ఇంకా మన కల్చర్ అనేది ఒక దశాబ్దము ఒక పైనుంచి పైబడి మనం వీఆర్ రిగ్రెసింగ్, వీఆర్ నాట్ ప్రోగ్రెసింగ్, వీఆర్ రిగ్రెసింగ్. సో వెరీ ఫాస్ట్ వీఆర్ రిగ్రెసింగ్ అవర్ మైండ్ సెట్స్, ఇండియన్ మైండ్ సెట్స్ ఆర్. ఈరోజు నేను మామూలుగా సరదాగా ఎప్పుడన్నా మనం స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయండి, ఎవరో రీల్ పెడతారు, రీల్ కింద వచ్చే కామెంట్స్ చూస్తే సీరియస్లీ జీవితం విరక్తపడుతుంది. అసలు అన్ని బూతులు ఎలా మాట్లాడగలుగుతారని నాకు పెద్ద ఆశ్చర్యం ఒక సైకాలజిస్ట్గా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు, ఆ అమ్మాయి ఎందుకు రీల్ చేస్తుందో నీకు తెలియదు, ఆ అమ్మాయి అలాంటి బట్టలు ఎందుకు వేసుకుని నీకు తెలియదు. ఒకవేళ తెలిసిన నీకు సంబంధం లేని విషయం, అది తన జీవితం, తనకు నచ్చిన జీవితం, నువ్వెవడు ఆ అమ్మాయిని జడ్జ్ చేయడానికి? అందులో వీళ్ళకంత టైం ఎలా దొరుకుతుంది అనేది కూడా వాళ్ళు చేయడం, వీళ్ళు చూడడం. ఏమి భాష వాడతారంటే పరమ భయంకరమైన భాష, లేకి భాష, బూతులే, ఇంకా లంతో మొదలవుతుంది అంతే. అది చిన్న పెద్ద ఎవరైనా సంబంధం లేదు, అసలు ఎవరైనా సంబంధం లేదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అటువంటి భాష వాడతారు, చీఫ్ మినిస్టర్ అటువంటి భాష వాడతారు. సో అంటే మనం ఏ దిశగా వెళ్తున్నాం? ఇంతకుముందు నాకు ఒక దశాబ్దం నేను చదువుకునేటప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు. సో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక పక్క మన మతము, మన కులము ఇది ఎక్కువ పెరిగిందండి. మనం ఈ రీల్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇదే రాజా రఘువంశీ వాళ్ళ సిస్టర్ కూడా ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన తర్వాత తను కూడా ఏడుస్తూనే ఇలాంటి రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. చూడండి మా ఫ్యామిలీకి ఇలా జరిగింది, మా అన్నకి ఇలా జరిగింది, సొంత వదినే ఇలా చేసింది అనేవి తను కూడా ఏడుస్తూ సోషల్ మీడియాలో ట్రాప్డ్ ఇన్ దట్ సోషల్ మీడియా మ్యాట్రిక్స్ అండి. నేను చెప్తున్నా కదా, నేను గమనిస్తున్నా కొన్ని రోజులు, ఎందుకంటే ఊరికి ఏంటి అసలు అనేది. యూఎస్లో ఎవరో జాబ్ చేసుకుంటున్న ఆవిడ ఉంటుంది, ఒక ఆవిడ ఎవరో నా పేరు కూడా తెలియదు, ఆవిడ కూతురు ఇద్దరు కలిసి రీల్స్ పెడతా ఉంటారు. లేదంటే ఇంకొక ఆవిడ ఆ కుక్కతో రీల్స్ పెడతా ఉంటుంది, ఇంకొక ఆవిడ చిన్నపిల్లతో రీల్స్ పెడతా ఉంటారు. చిన్నపిల్లలు ఒక ట్విన్స్ ఉన్నారు, వాళ్ళు అమ్మాయిలు వాళ్ళిద్దరు రీల్స్, వాళ్ళు చేసే ప్రతి పని రీల్ చేసి పెడతా ఉంటారు. వాట్ మెసేజ్ యు ఆర్ సెండింగ్ టు దోస్ చిల్డ్రన్? మేము సెలబ్రిటీలు మీ చిన్నప్పటి నుంచే అనే మెసేజ్ పంపిస్తున్నావు. అని వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోయారు చిన్నప్పుడే, ఎందుకంటే వాళ్ళు రీల్స్ వేల మంది చూస్తున్నారు. సో వాళ్ళకి ఒక రికగ్నిషన్ వచ్చేసింది. కానీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మేము ఒక సెలబ్రిటీస్ అనే చిన్నప్పటి నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి వచ్చేస్తే దే కాంట్ హ్యాండిల్ ది నార్మల్ హ్యూమన్ రిలేషన్స్. ఇన్ఫ్లుయెన్షియర్స్ అనే ఒక ట్యాగ్ కూడా తగిలించాం కదా మనం. ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాడు, ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరంటే బాగా చదువుకున్నవాడు, ఏదైనా జీవితంలో సాధించినవాడు, ఒక రంగంలో సాధించినవాడు, బాగా మాట్లాడగలవాడు, లేదంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాడు ఇన్ఫ్లుయెన్సరు. ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారండి? ఫాలోవర్లు ఉన్నవాళ్ళు. ఎవడు తెక్క పనులు చేస్తే వాడు ఇన్ఫ్లుయెన్సరు, ఎవడు తెక్క డ్యాన్స్ చేస్తే వాడు ఇన్ఫ్లుయెన్సరు. అతను ఎవరో ఉన్నాడు, ఒక అతను దుర్గారావా ఎవరు, అతను కూడా ఇన్ఫ్లుయెన్సర్. ఈరోజు అతనుకున్న వాల్యూ నాకు లేదు మార్కెట్లో, అతనుకున్న వాల్యూ ఒక సైకాలజిస్ట్గా నాకు లేదు. ఎందుకంటే అతను పిలుస్తారు, డబ్బులు ఇస్తారు ప్రోగ్రామ్స్కి పిలిచి. అది ఒక చదువుకున్నవాడికి అంత వాల్యూ లేదు. ఈరోజు అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్. అంటే దిస్ జనరేషన్ ఈజ్ టోటల్ అడిక్టెడ్ టు డోపమైన్. అప్పటికప్పుడు వచ్చే అడ్రినాలిన్ ఎఫెక్ట్, డోపమైన్ ఎఫెక్ట్ కోసం, ఆ సంతోషం, ఆ ప్లెజర్ కోసం రీల్స్. అబ్బా, నాకైతే చూస్తుంటే ఎటు వెళ్తున్నారు ఈ జనరేషన్? నెక్స్ట్ అసలు ఈ జనరేషన్ పనిచేస్తుందనే భయం వేస్తుంది. ఈ జనరేషన్ అసలు కుదురుగా ఒక 4 గంటలు పని చేయగలరా? చేసే పరిస్థితి కూడా లేదులేండి, అది వేరే విషయం. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ అనేది భయంకరంగా తగ్గింది. సో సరే, మళ్ళీ మనం వెనక్కి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాము. సో ఇది ఆ అమ్మాయి ఒకదాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనం టోటల్ ఇండియన్ కల్చరే రిగ్రెస్ అవుతుంది. మనం రిగ్రెస్ అయ్యి కులము, మతము, ప్రాంతము, భాష వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఎక్కడుంది? ఇండివిజువల్ ఫ్రీడమ్ లేనప్పుడు మనిషికి, నీకు సోషల్ ప్రెషర్స్ పెరిగిపోయినప్పుడు ఇటువంటి పనులు జరుగుతాయి.
పేరెంటల్ ప్రెషర్ కావచ్చు, సోషల్ ప్రెషర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనిషికి స్వేచ్ఛ ఉండాలి. తన జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటివి తగ్గుతాయి. వీ కాంట్ సీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ వెస్ట్రన్ కల్చర్. మనకు వెస్ట్రన్ కల్చర్ ఎక్కడ చూస్తాం ఇటువంటివి రేర్గా జరుగుతాయి. వాళ్ళు కిల్లర్స్ చంపుతారు, అక్కడ సైకోపాత్స్ వాళ్ళు చంపుతారు, కానీ పార్ట్నర్స్ చంపుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి నచ్చకపోతే విడిపోయే సౌలభ్యం ఉంది వాళ్ళకు. విడిపోతే యాక్సెప్ట్ చేసేటువంటి సొసైటీ ఉంది, విడిపోతే యాక్సెప్ట్ చేసే సొసైటీ ఉంది. ఇక్కడ ఇంకో భయం ఏంటంటే మెయిన్గా విడిపోతే సొసైటీ మనల్ని చిన్న చూపు చూస్తుంది, మనల్ని ఒక హ్యూమిలియేషన్ గురి చేస్తున్న భయం వల్లనే ఎక్కువ మంది విడిపోరు. ఎక్కువ మంది అందుకే విడిపోరు. ఎక్కువ మంది కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎందుకు కాపురాలు చేస్తారంటే సోషల్ ప్రెషర్ వల్ల. ఇది మారాలి అని అంటే మనుషులు మారాలి. ఒక మనిషికి ఆలోచించే శక్తి ఉంది, వాళ్ళ నిర్ణయం తీసుకునే శక్తి ఉందని నమ్మాలి. నమ్మి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే ఇవి మారుతాయి తప్ప అంటిల్ దెన్ అప్పటి వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వివిధ రూపాల్లో మనం ఇలాగే కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎస్ విశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు